So, good morning, students. Now we are going to continue the last unit, that is nothing but biomass. So, biomass గురించే కంటిన్యూ చేస్తున్నా. And in this unit we are going to start the new topic, that is nothing but biochemical conversion. సో, ప్రీవియస్గా మనం పైరాలిసిస్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసాం. నవ్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ ది biochemical conversion. And in this biochemical conversion it uses the enzymes of bacteria and other living organisms to break down biomass and convert into fuels అమ్మ. సో ఇక్కడ బేసిక్గా జరిగే ప్రాసెస్ ఏంటంటే కంప్లీట్లీ ఫెర్మెంటేషన్ ఎట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు యూజ్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ అమ్మ. సో ఇవన్నిటిని బయోమాస్ ప్రోడక్ట్లో కానీ యాడ్ చేసామంటే వీ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ యూస్ఫుల్ ఫ్యూయల్స్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చమ్మా. అండ్ దిస్ కన్వర్షన్ ప్రాసెస్ ఇంక్లూడ్స్ anaerobic డైజెషన్ అండ్ ఫెర్మెంటేషన్ అమ్మా. అంటే anaerobic డైజెషన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ మీనింగ్ అమ్మా. సో ఆక్సిజన్ అనేది లేకుండా అక్కడ డైజెషన్ కానీ అంటే కుళ్ళబెట్టడం కానీ జరిగితే అండ్ ఫెర్మెంటేషన్ పులియబెట్టడం కానీ జరిగితే దట్ ఈజ్ నోన్ యాజ్ ది వన్ ఆఫ్ ది టైప్ అమ్మ. సో దాన్ని anaerobic డైజెషన్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హౌ anaerobic digestion process will be done. And what is anaerobic digestion ante, this is a process in which organic material directly converted into gas అమ్మ. సో ఆర్గానిక్ మెటీరియల్ అనేది గ్యాస్గా కన్వర్ట్ అయ్యే డైరెక్ట్లీ ప్రాసెస్ని విచ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ బయోగ్యాస్, దాన్ని బయోగ్యాస్ అంటారు. అండ్ ఇట్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్యాసెస్ లైక్ హైడ్రోజన్, సల్ఫైడ్ స్మాలర్ క్వాంటిటీస్లో యాడ్ చేస్తారమ్మా. అండ్ కమింగ్ టు బయోగ్యాస్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఏరోబిక్ ఎన్విరాన్మెంట్ బై బ్యాక్టీరియా అమ్మ. సో బయోగ్యాస్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే ఏరోబిక్ ఎన్విరాన్మెంట్ని కానీ క్రియేట్ చేస్తే బై బ్యాక్టీరియాని ఆర్టిఫిషియల్గా కానీ లేకపోతే ఇన్బిల్ట్గా కానీ యాడ్ చేస్తే వీ కెన్ ప్రొడ్యూస్ దట్ బయోమాస్ అమ్మ. అండ్ విచ్ ప్రొడ్యూసెస్ ఏ గ్యాస్ హ్యావింగ్ ఎనర్జీ ఆఫ్ 20-40% ఆఫ్ లోయర్ హీటింగ్ వాల్యూ అమ్మ. సో ఇలా ప్రాసెస్ అనేది ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో కానీ మనం డైజెషన్ కానీ జరిగితే at that condition we can get gas, and that gas is having efficiency or energy of 20-40% of low heating value of feed stock. అంటే ఫీడ్ స్టాక్ మనం ఇచ్చే స్టాక్తో కంపేర్ చేస్తే ఆ స్టాక్లో 20-40% ఆఫ్ ఎనర్జీగా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ దిస్ ప్రాసెస్ ఈజ్ సూటబుల్ ఫర్ ఆర్గానిక్ వేస్ట్ అమ్మ. ఈ ప్రాసెస్కి మనం యూజ్ చేసే మాస్క్ వచ్చేసరికి ఆర్గానిక్ వేస్ట్ అనేది ఎక్కువగా కన్సిడర్ చేసుకున్నాం. ఆర్గానిక్ వేస్ట్ నుంచి వీ కెన్ గెట్ ఇంటూ బయోగ్యాస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఆ ఆర్గానిక్ వేస్ట్ ఏదైతే ఉందో దట్ హ్యావ్ హై మాయిశ్చర్ కంటెంట్ ఉండాలమ్మా. నియర్లీ 80-90% ఆఫ్ మాయిశ్చర్ కంటెంట్ ఉండే ఆర్గానిక్ వేస్ట్ని యూజ్ చేస్తారు. అండ్ దిస్ బయోగ్యాస్ కెన్ బి డైరెక్ట్లీ యూజ్డ్ ఇన్ స్పార్క్ ఇగ్నిషన్ గ్యాస్ ఇంజన్స్ అమ్మ. సో ఈ బయోగ్యాస్ని ఏదైతే మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో అది డైరెక్ట్గా ఐసీ ఇంజన్స్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ గ్యాస్ టర్బైన్స్లోగా యూజ్ చేయొచ్చు. అండ్ కెన్ బి అప్గ్రేడెడ్ టు హయ్యర్ క్వాలిటీ న్యాచురల్ గ్యాస్ బై రిమూవింగ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఈ క్వాంటిటీ ఆఫ్ బయోగ్యాస్లో కానీ కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేస్తే మనం దాన్ని న్యాచురల్ గ్యాస్గా కూడా యూజ్ చేయొచ్చమ్మా. అండ్ నెక్స్ట్ ద ఓవరాల్ కన్వర్షన్ ఎఫిషియన్సీ ఆఫ్ ప్రాసెస్కి వచ్చేసరికి 21% అమ్మ. అంటే ఇనిషియల్ స్టేజ్ నుంచి ఎండ్ బయోగ్యాస్ ప్రొడక్షన్ అయ్యేదాకా మనకి యావరేజ్గా 21% ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. అండ్ వేస్ట్ హీట్ ఫ్రమ్ ఇంజన్స్ అండ్ టర్బైన్స్ కెన్ బి రికవర్డ్ బై యూజింగ్ కంబైన్డ్ హీట్ అండ్ పవర్ సిస్టమ్ అమ్మ. సో వన్స్ ప్రాసెస్ జరిగేటప్పుడు టర్బైన్స్ నుంచి వచ్చే హీట్ అండ్ ఇంజన్స్ నుంచి వచ్చే హీట్ని మళ్ళీ మనం రికవర్ చేసుకోవచ్చు ఫర్ ద యూటిలైజేషన్ ఆఫ్ పవర్ సిస్టమ్స్ అమ్మ. అండ్ కమింగ్ టు హౌ ద బయోమాస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ బయోగ్యాస్ అండ్ వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ బయోగ్యాస్ అమ్మ. సో బయోగ్యాసెస్ని మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోమాస్ ఈస్ డైరెక్ట్లీ ఎంటర్డ్ ఇన్ టు ద డైజెస్టర్ అమ్మ. సో ఆ డైజెస్టర్కి వచ్చేసరికి ఆ డైజెస్టర్లో కంప్లీట్ డైజెషన్ అనేది జరిగి ఫర్మెంటేషన్ జరిగి ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి అగైన్ కన్వర్టెడ్ ఇన్ టు బయోగ్యాస్. సో వన్స్ ఈ ప్రొడ్యూస్ అయిన బయోగ్యాస్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ని బయోగ్యాస్ స్టోరేజ్ వెజల్స్లో స్టోర్ చేసిన తర్వాత వీ కెన్ యూజ్ అట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్లో యూజ్ చేయొచ్చమ్మా. లైక్ వన్స్
సెండ్ ఇంటూ కంప్రెసర్, అండ్ కంప్రెసర్ నుంచి వెహికల్ ఫ్యూయల్స్ లాగా యూజ్ చేయొచ్చు, అండ్ వీ కెన్ యూజ్ ఫర్ ది ట్రాన్స్పోర్ట్ పర్పస్ అమ్మ. అండ్ అదర్ కేసులోకి వచ్చేసరికి ఈ బయోగ్యాస్ని టర్బైన్స్లో కానీ ఆర్ జనరేటర్లో కానీ సెండ్ చేసి డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ అదర్ కేసుకి వచ్చేసరికి గ్యాస్ బాయిలర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోకి సెండ్ చేసి ప్రాసెస్ హీట్ ఫర్ డైజెషన్, అంటే అగైన్ డైజెషన్ కోసం మనం ఏదైతే హీట్ ఇవ్వాలనుకున్నో ఆ ప్రాసెస్ ఇవ్వడం కోసం కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చమ్మ. సో వీ కెన్ యూజ్ దీస్ 3 సోర్సెస్ ఆఫ్ బయోగ్యాస్ అమ్మ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఈ బయోగ్యాస్ ప్రాసెస్లో anaerobic డైజెషన్ అండ్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ చేయాలన్నా. సో దాంట్లో ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అంటే ఏంటి అనేది చూస్తే ఇట్ ఈస్ anaerobic ప్రాసెస్ దట్ బ్రేక్స్ డౌన్ ది గ్లూకోజ్ విత్ ఇన్ ది ఆర్గానిక్ మెటీరియల్ అమ్మ. సో మనం ఏదైతే బయోమాస్ ఆర్గానిక్ వేస్ట్ ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ జరగాలి. సో ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ anaerobic ప్రాసెస్ అమ్మ. అంటే ఇక్కడ ఆక్సిజన్ అనేది యాబ్సెంట్లో ఉంటుంది, అండ్ ఈ యాబ్సెంట్ అవ్వడం వల్ల అండ్ ఇన్ దిస్ కండిషన్ దట్ ఆర్గానిక్ మ్యాటర్ ఈజ్ బ్రేక్ డౌన్ గ్లూకోజ్ అమ్మ. సో దాంట్లో ఉన్న గ్లూకోజ్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి ఆర్గానిక్ మెటీరియల్లో కట్ అయిపోతుందమ్మా. అండ్ ఇట్ ఈస్ ఎ సిరీస్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ దట్ కన్వర్ట్ షుగర్స్ టు ఇథనాల్. సో ఈ గ్లూకోజ్లో ఉండే షుగర్స్ అనేవి బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇథనాల్గా కన్వర్ట్ అవుతుందమ్మా. అండ్ ద బేసిక్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ది కన్వర్షన్ ఆఫ్ ప్లాంట్స్ గ్లూకోజ్ ఇంటూ ఏ ఆల్కహాల్ ఆర్ యాసిడ్ అమ్మ. సో ఇక్కడ బేసిక్గా ఫెర్మెంటేషన్ ప్రాసెస్లోకి వచ్చేసరికి మనం ఈ ప్లాంట్ బేస్డ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఆ ప్లాంట్లో ఉన్న గ్లూకోజ్ని బ్రేక్ డౌన్ చేయడం వల్ల అది ఆల్కహాల్గా ఆర్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుందమ్మా. అండ్ ఈస్ట్ ఆర్ బ్యాక్టీరియా ఆర్ యాడెడ్ టు ద బయోమాస్ మెటీరియల్ అమ్మ. సో ఈస్ట్ని కానీ లేదంటే బ్యాక్టీరియాని కానీ డైరెక్ట్గా వీ హ్యావ్ టు యాడ్ ఇన్ టు ద బయోమాస్ మెటీరియల్ అండ్ విచ్ ఫీడ్ ఆన్ షుగర్స్ టు ప్రొడ్యూస్ ఇథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఈ షుగర్స్ అనేవి గ్లూకోజ్లో ఉండే షుగర్స్ అనేవి బ్రేక్ డౌన్ అయ్యి అది ఇథనాల్గా అండ్ కార్బన్ డైఆక్సైడ్గా ప్రొడ్యూస్ అవుతుందమ్మా. అండ్ ద ఇథనాల్ ఈజ్ డిస్టిల్డ్ అండ్ డీహైడ్రేటెడ్ టు అప్టైన్ ఏ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ అమ్మ. సో ఇది డిస్టిలేషన్ జరిగి అండ్ డీహైడ్రేట్ అవ్వడం వల్ల ఆల్కహాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అండ్ రిక్వైర్డ్ ప్యూరిటీ ఫర్ ద యూజ్ ఆఫ్ ఆటోమోటివ్ లెవెల్ ఫ్యూయల్స్ అమ్మ. సో ఈ ఫ్యూయల్ ఏదైతే ఆల్కహాల్ ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని వెహికల్స్లో యూజ్ చేయొచ్చు అండ్ వీటిల్ని ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్యూయల్ మాత్రమే యూజ్ చేయాలమ్మా. ఎందుకని ఇఫ్ ఇన్ కేస్ ఇంప్యూరిటీస్ అనేవి ఉంటే ఆర్ మాయిశ్చర్ కంటెంట్ కానీ ఉంటే అట్ దట్ కండిషన్ ఇట్ విల్ బి కరోజన్ ప్రాబ్లమ్స్ అనేవి వెహికల్లో అరైజ్ అవుతాయి కాబట్టి ప్యూరెస్ట్ ఫామ్లో తీసుకోవాలమ్మా. అండ్ ద సాలిడ్ రెసిడ్యూ ఫ్రమ్ ది ఫెర్మెంటేషన్, ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా ఏదైతే సాలిడ్ రెసిడ్యూ వస్తుందో అంటే పిప్పిలాగా ఏదైతే బయటకు వస్తుందో దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ కెటిల్ ఫీడ్ అమ్మా. సో వీటిల్ని యానిమల్ ఫీడింగ్ కోసం యూజ్ చేయొచ్చు. అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ షుగర్ కేన్స్, సో షుగర్ కేన్స్ లాగా మనం యూజ్ చేయొచ్చు. అండ్ the bagasse can be used as a fuel for boilers or for సబ్సీక్వెంట్ గ్యాసిఫికేషన్స్. ఇఫ్ ఇన్ కేస్ షుగర్ కేన్ కానీ మనం యూజ్ చేసామంటే దాంట్లో వచ్చిన పిప్పిని బాయిలర్స్ని హీట్ చేసుకోవడం కోసం యూజ్ చేయొచ్చు ఆర్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ కోసం కూడా యూజ్ చేయొచ్చమ్మా. సో దిస్ ఈజ్ ది ఫెర్మెంటేషన్ ప్రాసెస్. అంటే ఏంటి, anaerobic ప్రాసెస్లో ఈ షుగర్స్ ఏవైతే ఉంటాయో ఆర్ ప్లాంట్ బేస్డ్ మెటీరియల్లో కానీ ఆర్ యానిమల్ వేస్ట్ మెటీరియల్లో కానీ ఏదైతే గ్లూకోజ్ ఉంటుందో ఆ గ్లూకోజ్లో ఉన్న షుగర్స్ని బ్రేక్ డౌన్ చేసి దాన్ని ఆల్కహాల్గా కన్వర్ట్ చేసుకుంటుంది, ఆర్ ఇథనాల్గా కన్వర్ట్ చేస్తుంది. అండ్ మళ్ళీ మనం ఆ ప్రాసెస్కి వచ్చేసరికి ఇన్ దిస్ కండిషన్ బయోమాస్ ఈజ్ ప్రైమర్లీ ప్రీ ట్రీట్మెంట్ అనేది జరగాలమ్మా. అంటే ఏంటి, బిఫోర్ దాన్ని కట్ చేసుకొని స్మాలర్ పార్టికల్స్ లాగా కట్ చేసుకోవాలి అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి డన్ ది ఫెర్మెంటేషన్ ప్రాసెస్. సో తర్వాత ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అనేది జరగాల్సి వస్తుంది. అండ్ ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో మనకి సాలిడ్ రెసిడ్యూస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయమ్మా. సో ఈ సాలిడ్ రెసిడ్యూస్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో వాటిల్ని మనం సమ్ అదర్ కండిషన్స్ లైక్ యానిమల్ ఫీడ్స్ లాగా కానీ ఆర్ ఫ్యూయల్స్ ప్రొడ్యూస్ అవ్వడం కోసం కానీ యూజ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు డూ ది డైజెషన్ అమ్మ. సో ఆ డైజెషన్ అనేది జరగడం వల్ల
దట్ ఈస్ నథింగ్ బట్ anaerobic డైజెషన్ అంటారమ్మా. అండ్ ఈ anaerobic డైజెషన్ తర్వాత ఇట్ విల్ బి అగైన్ డూయింగ్ ది డీహైడ్రేషన్ అమ్మా. అంటే ఏంటి, దాంట్లో ఉన్న లిక్విడ్ కంటెంట్ని రిమూవ్ చేయడాన్ని డీహైడ్రేషన్ అంటారు. అండ్ ఆఫ్టర్ దట్ వీ కెన్ ప్రొడ్యూస్ ది ఇథనాల్ అమ్మా. సో ఇలా బయోమాస్ నుంచి మనకి ఇథనాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈస్ ది ప్రాసెస్. అండ్ anaerobic డైజెషన్కి వచ్చేసరికి, అంటే మనం ప్రీవియస్గా ఫెర్మెంటేషన్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసాము. అండ్ నవ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ anaerobic digestion అమ్మా. సో anaerobic digestion కెన్ బి డిఫైన్డ్ యాజ్ బ్రేక్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ ఆర్గానిక్ మ్యాటర్ ఇంటూ మీథేన్ అమ్మా. సో ఇక్కడ కాంప్లెక్స్ ఆర్గానిక్ మ్యాటర్ని మీథేన్గా కన్వర్ట్ చేసుకొని అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ కంపోస్ట్ బై ద హెల్ప్ ఆఫ్ సమ్ సెట్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అమ్మా ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో anaerobic డైజెషన్ అంటేనే యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. అండ్ ఇక్కడ కాంప్లెక్స్ ఆర్గానిక్ మ్యాటర్ని బ్రేక్ డౌన్ చేసుకొని మీథేన్గా అండ్ కార్బన్ డైఆక్సైడ్గా అండ్ కంపోస్ట్ అంటే ఎరువుల్లాగా కూడా మనం మైక్రో ఆర్గానిజమ్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ప్రొడ్యూస్ చేసుకోవచ్చమ్మా. అండ్ ద ఏడీ ప్రాసెస్, anaerobic డైజెషన్ ప్రాసెస్ కెన్ బి అప్లైడ్ టు ప్రాసెస్ ఆర్గానిక్ బయోడిగ్రేడబుల్ మ్యాటర్ ఇన్ ఎయిర్ ప్రూఫ్ రియాక్టర్ ట్యాంక్స్ అమ్మ. సో ఈ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుందంటే ఎయిర్ ప్రూఫ్ రియాక్టర్ ట్యాంక్స్లో అమ్మ. అంటే వాటిల్లో డైజెస్టర్స్ అంటారు. ఎయిర్ ప్రూఫ్ ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ మనకి ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ కాబట్టి ఎయిర్ అనేది పాస్ అయితే ఆక్సిజన్ అనేది ఆటోమేటిక్గా ఎంటర్ అవుతుంది. కాబట్టి ఎయిర్ అనేది ఎంటర్ అవ్వకుండా ఎయిర్ ప్రూఫ్ రియాక్టర్స్ లోపల ఈ కంప్లీట్ ఆర్గానిక్ బయోడిగ్రేడబుల్ మ్యాటర్ అంటే ఈ డైజెషన్ బయోమాస్ మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేసి వీ కెన్ ప్రొడ్యూస్ ది బయోగ్యాస్ అమ్మ. అండ్ ఇన్ anaerobic డిగ్రేడేషన్ ప్రాసెస్ వేరియస్ గ్రూప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అమ్మ. సో ఇక్కడ మనకు డిఫరెంట్ బ్యాక్టీరియాస్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అండ్ విచ్ జనరేట్స్ ద టూ మెయిన్ ప్రోడక్ట్స్ అమ్మ. సో వీటి వల్ల మనకి టూ మెయిన్ ప్రోడక్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. దోస్ ఆర్ ఎనర్జీ రిచ్ బయోగ్యాస్ అండ్ న్యూట్రిషియస్ డైజెస్టేట్ అమ్మ. వీటి వల్ల మనకి టూ ఎలిమెంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఒకటి గ్యాస్ అండ్ ఇంకోటి డైజెస్టేట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ డైజెస్టేట్ని మనం యానిమల్ ఫీడ్ లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ బయోగ్యాస్ని వీ కెన్ యూస్ ఫర్ ది డిఫరెంట్ కండిషన్స్. అండ్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ఇన్ anaerobic డైజెషన్ అమ్మ. సో ఈ anaerobic డైజెషన్కి వచ్చేసరికి ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ anaerobic డైజెషన్ ఫీడ్ స్టాక్ ఈజ్ కలెక్టెడ్ అమ్మ. సో ఇనిషియల్గా బయోమాస్ని కలెక్ట్ చేసుకోవాలి అండ్ వాటిని ష్రెడ్డెడ్ క్రోస్లీ అంటే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అండ్ ప్లేస్డ్ ఇంటూ anaerobic డైజెషన్ అమ్మ. సో వీటిని anaerobic డైజెస్టర్లో ప్లేస్ చేయాలి విత్ యాక్టివ్ ఇన్కమ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్. సో బ్యాక్టీరియాని మనం సబ్స్టిట్యూట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా ఉన్న వాటిని డైజెస్టర్లో ప్లేస్ చేయాలమ్మా. అండ్ మనకి ప్రాసెస్కి వచ్చేసరికి హియర్ వీ హ్యావ్ హైడ్రాలసిస్, ఎసిడోజినిస్ అండ్ ఎసిటోజెనిసిస్ అండ్ మెథనోజెనిసిస్ అమ్మ. సో ఇవి 4 మెయిన్ ప్రాసెసెస్ ఇన్వాల్వ్ ఇన్ ది anaerobic డైజెషన్ అమ్మ. సో హియర్ వీ హ్యావ్ దట్ ఫిగర్ అమ్మ. సో వాటికి వచ్చేసరికి ఆర్గానిక్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో వాటిల్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఉంటాయమ్మా. అండ్ ఈ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ అనేవి అమినో యాసిడ్స్ లాగా అండ్ షుగర్స్ లాగా కన్వర్ట్ అవుతాయి అన్నమాట డ్యూ టు దట్ బ్రేక్ డౌన్ వల్ల. అండ్ ఈ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్యాటీ యాసిడ్స్ లాగా ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ఈ అమినో యాసిడ్స్ అండ్ షుగర్స్ అనేవి ఇంటర్మీడియట్ ప్రొపానిక్ యాసిడ్ అండ్ బ్యూట్రైరిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుందమ్మా. సో అగైన్ ఇవి వచ్చేసరికి ఎసిటిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది అండ్ సమ్ ఆఫ్ దెమ్ హైడ్రోజన్ లాగా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఎసిటిక్ యాసిడ్ అండ్ హైడ్రోజన్ కంబైన్లీ వీ కెన్ ప్రొడ్యూస్ మీథేన్ అమ్మ. సో ఈ ప్రాసెస్ జరగాలంటే ఫస్ట్ కేసులో హైడ్రాలసిస్ అంటే హైడ్రోలైటిక్ అండ్ ఫెర్మెంటేటిక్ బ్యాక్టీరియా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత ఎసిడోజెనిసిస్ ప్రాసెస్లో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతాయి. తర్వాత ఎసిటోజెనిసిస్ ప్రాసెస్లో అగైన్ బ్యాక్టీరియా ఇంట్రడ్యూస్ అవుతుంది అండ్ మీథోజెనిసిస్ ప్రాసెస్లో మీథోజెన్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి ఫైనల్గా వీ కెన్ గెట్ మీథేన్ అమ్మ. సో దిస్ ఈజ్ ది ఫ్లో డయాగ్రమ్ ఆఫ్ anaerobic డైజెషన్ ప్రాసెస్ అమ్మ. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ హైడ్రాలసిస్ అమ్మ. సో హైడ్రాలసిస్కి వచ్చేసరికి హైడ్రాలసిస్ ఈజ్ ఎంజైమాటిక్ కెటలైటిక్ రియాక్షన్ ప్రాసెస్ అమ్మ. సో దీన్నే ఎంజైమాటిక్ కెటలైటిక్
రియాక్షన్ ప్రాసెస్ అంటారు. అండ్ విచ్ బ్రేక్ డౌన్స్ ది కాంప్లెక్స్ ఆర్గానిక్ మ్యాటర్ అమ్మ. సో ఇనిషియల్గా ఉండే బయోమాస్ కాంప్లెక్స్ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని సింపుల్ సాల్యుబుల్ ఆర్గానిక్ సబ్స్టెన్స్ లాగా బ్రేక్ డౌన్ చేస్తుంది. అంటే సింపుల్గా ఉండే సొల్యూషన్ లాగా బ్రేక్ డౌన్ చేస్తుందమ్మా. అండ్ ఎంజైమ్స్ సచ్ యాజ్ హైడ్రాలిసిస్ ఆర్ లైసిస్ సెక్రెటెడ్ బై హైడ్రోలైటిక్ అండ్ ఫెర్మెంటేటివ్ బ్యాక్టీరియా అమ్మ. సో ఇక్కడ యూస్ చేసే బ్యాక్టీరియాకి వచ్చేసరికి హైడ్రోలైటిక్ అండ్ ఫెర్మెంటేటివ్ బ్యాక్టీరియా అనేది కెటలిస్ట్గా ఫర్ దిస్ రియాక్షన్, ఈ రియాక్షన్లో కెటలిస్ట్గా యాక్ట్ అవుతుందమ్మా. సో ఈ కెటలిస్ట్ ఏం చేస్తుంది అంటే బ్రేక్ డౌన్ చేసి సింపుల్ ఆర్గానిజమ్స్ లాగా కన్వర్ట్ చేసుకుంటుంది. అండ్ సెకండ్ ప్రాసెస్కి వచ్చేసరికి ఎసిడోజెనిసిస్ అమ్మ. అండ్ ఈ ప్రాసెస్లోకి వచ్చేసరికి హైడ్రాలసిస్ స్టేజ్ నుంచి ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ కన్వర్టెడ్ ఇంటూ యాసిడ్స్ బై మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవ్వడం వల్ల సో ఇనిషియల్గా ఉన్న యాసిడ్స్ అనేవి అవి యాసిడ్స్ లాగా కన్వర్ట్ అవుతాయి. అండ్ వీటిల్ని యాసిడ్ ఫార్మర్స్ అంటారమ్మా. సో వీటిల్ని యాసిడ్ ఫార్మర్స్ అంటారు. అంటే హైడ్రాలసిస్ స్టేజ్లో ఏదైతే సింపుల్ ఆర్గానిజమ్స్ ఫామ్ అయ్యాయో వాటిల్ని యాసిడ్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది బై ద హెల్ప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అమ్మా. అండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఆర్ ఎసిటిక్ యాసిడ్ అమ్మ. సో ఇక్కడ మనకి ఎసిడిక్ యాసిడ్, ప్రొపైనిక్ యాసిడ్ అండ్ బ్యూట్రై బ్యూటై బ్యూట్రైటిక్ యాసిడ్ అండ్ ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్ అండ్ కార్బన్ డయాక్సైడ్ అండ్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవుతుందమ్మా ఈ ప్రాసెస్ జరగడం వల్ల, ఎసిడోజెనిసిస్ వల్ల. అండ్ బ్యాక్టీరియా ఇన్ ది స్టేజ్ ఆర్ టిపికల్ యానరోబిక్ బ్యాక్టీరియా. సో ఇక్కడ యానరోబిక్ బ్యాక్టీరియా అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. అండ్ ఈ ఎసిడోజెనిసిస్ ప్రాసెస్లో హైడ్రాలిసిస్ ప్రోడక్ట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఇథనాల్, ప్రొపానిక్ యాసిడ్, బ్యూట్రైరిక్ యాసిడ్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వలటైల్ ఇన్ నేచర్ అమ్మ. సో ఈ ప్రీవియస్గా హైడ్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా ఏదైతే సింపుల్ కాంప్లెక్స్ మెటీరియల్స్ ఫామ్ అయ్యాయో, సింపుల్ ఆర్గానిజం ఏవైతే ప్రొడ్యూస్ అయ్యాయో వాటిల్ని ఇక్కడ ఎసిడోజెనిస్ ప్రాసెస్ ద్వారా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ఫైనల్గా వలటైల్ మ్యాటర్ కూడా క్రియేట్ అవుతుందమ్మా. అంటే సమ్ లిక్విడ్ స్టేజ్లో మెటీరియల్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఎసిటోజెనిసిస్ అమ్మ. సో ఈ ఎసిడోజెనిసిస్కి వచ్చేసరికి ఇక్కడ బ్రేక్ డౌన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ టేక్స్ ప్లేస్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ ఎసిటేట్స్ అమ్మ. సో ప్రీవియస్గా యాసిడ్స్ ఫామ్ అయ్యాయి. ఆ యాసిడ్స్ అనేవి అగైన్ బ్రేక్ డౌన్ అయ్యి ఎసిటేట్స్ లాగా, కార్బన్ డయాక్సైడ్ లాగా అండ్ హైడ్రోజన్ లాగా ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ఈ రియాక్షన్ వల్ల లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ కన్స్యూమింగ్ బ్యాక్టీరియా ఈజ్ క్రిటికల్ ఫర్ దిస్ రియాక్షన్ టు టేక్ ప్లేస్. సో ఈ ప్రాసెస్ జరగడం వల్ల లో కాన్సన్ట్రేషన్ హైడ్రోజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఈ ప్రొడ్యూస్ అయిన హైడ్రోజన్ని కన్జ్యూమ్ చేసుకునే బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వడం వల్ల రియాక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఈ రియాక్షన్ అనేది కన్వర్ట్స్ ఇథనాల్, గ్లూకోజ్ అండ్ ప్రొపైనైట్ టు ఎసిటేట్ అమ్మ. సో ఇక్కడ ప్రీవియస్గా ఎసిడోజెనిసిస్ ప్రాసెస్లో ఏదైతే ఇథనాల్, గ్లూకోజ్, ప్రొపైనైట్ ప్రొడ్యూస్ అయ్యాయో అవి ఎసిటేట్గా కన్వర్ట్ అవుతున్నాయమ్మ. నెక్స్ట్ వన్ ఇది మీథోజెనిసిస్. మీథోజెనిసిస్కి వచ్చేసరికి ఈజ్ ది కన్వర్షన్ ఆఫ్ సాల్యుబుల్ ఆర్గానిక్ మ్యాటర్ ఇంటూ మీథేన్ అమ్మ. ఇది ఫైనల్ స్టేట్. సో ఇది ప్రీవియస్గా ఏదైతే ఆర్గానిక్ మ్యాటర్స్ ప్రొడ్యూస్ అయ్యాయో దాన్ని మీథేన్గా కన్వర్ట్ చేసుకోవడం కోసం అండ్ కార్బన్ డయాక్సైడ్గా విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. దీన్నే మీథోజెనిసిస్ అంటారమ్మా. అండ్ ఈ మీథోజెనిసిస్ వచ్చేసరికి ఇది ఫైనల్ స్టెప్ డీకంపోజిషన్ ఆఫ్ బయోమాస్. సో ఇది కంప్లీట్గా బయోమాస్ని డీకంపోజ్ చేయడం కోసం యూజ్ అవుతుందమ్మా. అండ్ ఈ యానరోబిక్ డైజెషన్ ప్రాసెస్ వల్ల వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్? సో అడ్వాంటేజెస్కి వచ్చేసరికి ఇక్కడ వేస్ట్ వాటర్ పొల్యూటెంట్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ మీథేన్. సో ఇక్కడ మనం చెప్పినట్టుగా ప్రీవియస్గా 80-90% ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని యూజ్ చేస్తున్నాం, వాటర్ కాంపౌండ్ ఉండే వాటిని యూజ్ చేస్తున్నాం అంటున్నాం. కాబట్టి ఇక్కడ వేస్ట్ వాటర్ ఏదైతే పొల్యూటెంట్స్ ఉంటాయో వాటిని డైరెక్ట్గా మీథేన్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ కార్బన్ డయాక్సైడ్ అండ్ స్మాలర్ అమౌంట్ ఆఫ్ బయోసాలిడ్స్ని కూడా మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చమ్మా. అండ్ దిస్ బయోమాస్ గ్రోత్ ఈస్ మచ్ లోయర్ కంపేర్డ్ టు దోస్ ఆఫ్ ఆరోబిక్ ప్రాసెస్ అమ్మ. సో ఇక్కడ బయోమాస్ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఆరోబిక్ ప్రాసెస్తో కంపేర్ చేస్తే. ఆరోబిక్ అంటే ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అమ్మ. అండ్ దే ఆర్ మచ్ మోర్ కంపాక్ట్ దాన్
ఏరోబిక్ బయో సాలిడ్స్ అమ్మ. సో ఇవి చాలా చిన్నవిగా అండ్ తక్కువగా ఫామ్ అవుతాయి కంపేర్ టు ఏరోబిక్ బయో సాలిడ్స్ తోటి. అండ్ ద న్యూట్రియంట్ రిచ్ సాలిడ్స్ లెఫ్ట్ ఆఫ్టర్ డైజెషన్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఫెర్టిలైజర్స్ అమ్మ. సో ఆఫ్టర్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత న్యూట్రియంట్ రిచ్ సాలిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయమ్మా. వీటిని డైరెక్ట్గా మనం ఫెర్టిలైజర్స్గా యూజ్ చేయొచ్చు. అండ్ రిడక్షన్ ఇన్ మాస్, సో ఈ మాస్ రిడక్షన్ అవుతుంది. అండ్ ప్రొడక్షన్ ఆఫ్ మీథేన్, సో ఫైనల్గా మీథేన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. అండ్ కమింగ్ టు డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి సో anaerobic డైజెషన్ ప్రాసెస్ అనేది సర్టైన్ ఎమిషన్స్ అనేవి అండ్ ఎఫ్లూయెంట్స్ అనేవి గ్యాసెస్ కానీ అండ్ సమ్ మనకి పొల్యూటెంట్ గ్యాసెస్ కానీ రిలీజ్ అవుతాయమ్మా టు ఎయిర్, గ్రౌండ్ అండ్ వాటర్కి. అండ్ విచ్ నీడ్ ట్రీట్మెంట్ టు అవాయిడ్ డ్యామేజ్ టు హ్యూమన్ హెల్త్. సో ఇవి కానీ ఈ ప్లాంట్లు కానీ ఇంట్లో పెట్టామంటే అలాంటప్పుడు ఈ గ్యాసెస్ రిలీజ్ అయ్యాయి అండ్ ఎర్త్లోకి అండ్ వాటర్లోకి కలవడం వల్ల అవి యూజ్ చేసే హ్యూమన్ హెల్త్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎన్విరాన్మెంట్ కూడా డ్యామేజ్ అవుతుందమ్మా. అండ్ వాటర్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ది ప్రాసెస్ కెన్ బి కంటామినేటెడ్ విత్ నైట్రేట్స్ అండ్ అదర్ కెమికల్స్ అమ్మా. సో ఏదైతే వాటర్ అనేది ఆ సరౌండింగ్లో ప్రొడ్యూస్ అవుతుందో అవి నైట్రేట్స్ అండ్ అదర్ కెమికల్స్ ఉండడం వల్ల వాటర్ పొల్యూట్ అవుతుంది అండ్ నీడ్ టు బి ప్రాసెస్డ్ బిఫోర్ రిలీజ్ టు ద ఎన్విరాన్మెంట్. సో మనం వీటిల్ని ఎన్విరాన్మెంట్కి వదిలే ముందే వీటిల్ని ప్రాసెస్ చేయాలమ్మా. లేదంటే ఆ వాటర్ డైరెక్ట్గా ఎన్విరాన్మెంట్లోకి వెళ్తే అక్కడ ఆ వాటర్ ఇంకా దేంతో అన్నా కలిస్తే అవి పొల్యూటెంట్స్గా కన్వర్ట్ అవుతాయి. అండ్ అన్ ఎక్స్పెన్సివ్ టెక్నాలజీ రిక్వైరింగ్ గ్రాంట్ టు ఎంకరేజ్ డెవలప్మెంట్ అండర్ కరెంట్ సర్కమ్స్టెన్సెస్ అమ్మ. ప్రజెంట్ డేస్తో కంపేర్ చేస్తే ఈ కంప్లీట్ టెక్నాలజీ అనేది ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అండ్ ఇంక్రీజ్ పొటెన్షియల్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఓడర్స్ అండ్ కరోజివ్ గ్యాసెస్ అమ్మ. సో వీటి నుంచి ఏదైతే ఎఫ్లూయెంట్స్ వస్తున్నాయో వీటిల్ని రెడ్యూస్ చేసుకోవడం కోసం మనకి కాస్ట్ అనేది ఎక్కువ బేర్ చేయాల్సి వస్తుంది. అండ్ హజార్డ్ అరైజ్ ఫ్రమ్ ఎక్స్ప్లోజన్. సో ఈ ఎక్స్ప్లోజన్స్ ఏవైతే ఎన్విరాన్మెంట్కి వెళ్తాయో అవి హ్యూమన్ లైఫ్ని అట్ ద సేమ్ టైం అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ని లైఫ్ని రెడ్యూస్ చేసే ఛాన్స్ అనేది ఉంటుందమ్మా. సో దిస్ ఈజ్ ది డిసడ్వాంటేజ్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ప్రాసెస్ ఇస్ ఏరోబిక్ డైజెషన్ అమ్మా. సో ఏరోబిక్ డైజెషన్ అంటే ద ప్రాసెస్ యూజ్ ఆర్గానిక్ మ్యాటర్, న్యూట్రియంట్స్ అండ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అండ్ ప్రొడక్ట్స్ స్టేబుల్ సాలిడ్స్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ మోర్ ఆర్గానిజమ్స్ అమ్మ. ఇక్కడ మనకి ఆర్గానిక్ మ్యాటర్లో న్యూట్రియంట్స్ ఉంటాయి అండ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉంటుంది అండ్ స్టేబుల్ సాలిడ్స్ ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్ అండ్ మోర్ ఆర్గానిజమ్స్ అనేవి అంటే బ్యాక్టీరియాస్ని మనం ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది. అండ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ ఓన్లీ సర్వైవ్ ఇన్ ఏరోబిక్ కండిషన్స్ ఆర్ నోన్ యాజ్ ఏరోబిక్ ఆర్గానిజమ్స్ అమ్మ. ఏవైతే ఏరోబిక్ కండిషన్స్లో సస్టైన్ అవుతాయో ఆ ఆర్గానిజమ్స్ని ఏరోబిక్ ఆర్గానిజమ్స్ అంటారు. అండ్ దిస్ ఈజ్ ద నేచురల్ బయోలాజికల్ డిగ్రేడేషన్ అమ్మ. సో ఇది న్యాచురల్ బయోలాజికల్ డిగ్రేడేషన్ ప్రాసెస్ అండ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అమ్మ ఇన్ విచ్ బ్యాక్టీరియా దట్ thrive in oxygen rich environments break down and digest the waste. సో ఇక్కడ ఆక్సిజన్ ప్రెజెన్స్లో కంప్లీట్ ప్రాసెస్ డైజెషన్ అండ్ వేస్ట్ ప్రాసెస్ని డైజెస్ట్ చేయాలి కాబట్టి ఇది న్యాచురల్ బయోలాజికల్ డిగ్రేడేషన్ ప్రాసెస్ అమ్మ. అండ్ దిస్ ఈజ్ ద ఏరోబిక్ డైజెషన్ ఫ్లో ప్యాటర్న్ అమ్మ. సో ఇక్కడ కానీ మనం ఫిగర్లో చూస్తే హియర్ వీ హ్యావ్ సూపరింటెంట్ డ్రా ఆఫ్ అండ్ స్లడ్జ్ విత్ డ్రాల్ అమ్మ. సో ఇక్కడ మన ఈ ట్యాంక్ లోపల బయోమాస్ స్లడ్జ్ అనేది ప్లేస్ చేస్తారు అండ్ వాటర్ తోటి మిక్స్ చేస్తారు. అండ్ మిక్స్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు స్లడ్జ్ ఫీడ్ అమ్మ. సో ఈ స్లర్రీని దాంట్లో లోపల ఫీడ్ చేస్తాము. అండ్ ఈ ఫీడ్ చేసిన తర్వాత ఎట్ టాప్ పొజిషన్స్ నుంచి ఆఫ్టర్ డూయింగ్ ది ప్రాసెస్ వీ కెన్ గెట్ ది గ్యాస్ అమ్మ. సో గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇక్కడ స్లడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ స్లడ్జ్ని మళ్ళీ రిమూవ్ చేసి అంటే ఆఫ్టర్ సమ్ సైకిల్స్ అండ్ సమ్ డేస్ ఆఫ్ గ్యాస్ ప్రొడక్షన్ వీ కెన్ ఇంట్రడ్యూస్ న్యూ స్లడ్జ్ అమ్మ. అంటే న్యూ బయోమాస్ని ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ ది ఫ్లో ప్యాటర్న్ అమ్మ. అండ్ ఈ సూపరింటెంట్ అంటే ద లిక్విడ్ లయింగ్ ది అబోవ్ సాలిడ్ రెసిడ్యూ ఆఫ్టర్ క్రిస్టలైజేషన్. సో ఎక్కడైతే మనం కంప్లీట్ బయోమాస్ని ఇంట్రడ్యూస్ చేస్తామో దానికి వాటర్ని 80 to 90% ఆఫ్ వాటర్ ఉండాలి
మాయిశ్చర్ కంటెంట్ ఉండాలి. అండ్ ఈ బయోమాస్ని స్మాల్ పార్టికల్స్ లాగా కట్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ టు ద ట్యాంక్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత టాప్ సర్ఫేస్లో ఒక సాలిడ్ రెసిడ్యూ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. లిక్విడ్ అనేది సాలిడ్ రెసిడ్యూ మీదకి తేలుతూ ఉంటుంది. ఆ ప్రిసిపిటేషను అండ్ సెంట్రిఫ్యూగేషను అండ్ అదర్ ప్రాసెస్ అనేవి జరుగుతాయి. ఆ సూపరింటెంట్ లిక్విడ్ ఏదైతే ఉంటుందో దాన్ని డ్రా చేసేస్తామమ్మా. అండ్ ఇక్కడ ఏరోబిక్ సిస్టమ్కి వచ్చేసరికి సచ్ యాజ్ కంపోస్టింగ్ ది మైక్రో ఆర్గానిజమ్స్ యాక్సెస్ ఫ్రీ అమ్మ. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని ఫ్రీగా యాక్సెస్ అయ్యేటట్టు అండ్ గ్యాసియస్ ఆక్సిజన్ని డైరెక్ట్గా సరౌండింగ్ అట్మాస్ఫియర్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తాము. అండ్ ఆ ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఏరోబిక్ ప్రాసెస్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో అవి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ విచ్ ఆర్ ది స్టేబుల్గా ఉంటుంది. అండ్ ఇవి ఆక్సిడైజ్ అయ్యి ఫార్మ్స్ ది కార్బన్ అండ్ హైడ్రోజన్ అమ్మ. సో కార్బన్ అండ్ హైడ్రోజన్గా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఆఫ్ ఆల్ ది బయోలాజికల్ ట్రీట్మెంట్ మెథడ్స్ తర్వాత ఏరోబిక్ డైజెషన్ ఈజ్ ది మోస్ట్ వైడ్ స్ప్రెడ్ ప్రాసెస్ అమ్మ. ఇది మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో యూజ్ చేసే ప్రాసెస్. ఎందుకంటే anaerobic డైజెషన్లో అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అనేది డిఫికల్ట్ ప్రాసెస్ కాబట్టి దిస్ ఈజ్ ది సింప్లర్ ప్రాసెస్ అండ్ దట్ ఈజ్ యూజ్డ్ త్రూ అవుట్ ది వరల్డ్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారమ్మా. అండ్ అండర్ ఏరోబిక్ కండిషన్స్కి వచ్చేసరికి బ్యాక్టీరియా ర్యాపిడ్లీ కన్జ్యూమ్ ఆర్గానిక్ మ్యాటర్ అమ్మ. సో ఈ ఆర్గానిక్ మ్యాటర్ మనం ఏదైతే బయోమాస్ని సెండ్ చేస్తామో దాన్ని కన్జ్యూమ్ చేసుకొని దాన్ని కార్బన్ డైఆక్సైడ్ లాగా కన్వర్ట్ చేస్తుందమ్మా. అండ్ వన్స్ దెర్ ఈజ్ ఏ ల్యాక్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్, సో ఆర్గానిక్ మ్యాటర్ కానీ కంప్లీట్గా కన్జ్యూమ్ చేసి అయిపోయింది అనుకుంటే ఈ బ్యాక్టీరియా అనేది డై అయిపోతుందమ్మా. సో కాబట్టి ఎప్పుడు ఆర్గానిక్ మ్యాటర్ అనేది డై అయిపోతుంది కాబట్టి ఆర్గానిక్ మ్యాటర్ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఆర్ యూజ్డ్ యాజ్ ఏ ఫుడ్ బై ది అదర్ బ్యాక్టీరియా. సో ఆ డై అయిన బ్యాక్టీరియా అనేది అందులో లీవ్లో ఉన్న బతుకున్న బ్యాక్టీరియాని తినేస్తుంది. బ్యాక్టీరియా అనేది డై అయిన బ్యాక్టీరియాని తినేస్తుంది. అండ్ దిస్ స్టేజ్ ఆఫ్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఎండోజినియస్ రెస్పిరేషన్ అంటారమ్మా. సో ఈ ప్రాసెస్ని ఆర్గానిక్ మ్యాటర్ కంప్లీట్ అయిపోయి వేటికైతే ఏ బ్యాక్టీరియాకైతే ఆర్గానిక్ మ్యాటర్ దొరకదో అవి చచ్చిపోతాయమ్మా. అండ్ వాటిల్ని బతుకున్న బ్యాక్టీరియాస్ తింటూ ఉంటాయి. ఈ ప్రాసెస్ని ఎండోజినియస్ రెస్పిరేషన్ అంటారు. అండ్ సాలిడ్స్ రిడక్షన్ అక్కర్ ఇన్ దిస్ ఫేజ్ అమ్మ. సో ఇక్కడ సాలిడ్స్ అనేవి రెడ్యూస్ అయ్యి లిక్విడ్స్ లాగా కన్వర్ట్ అవుతాయి. ఎందుకని బ్యాక్టీరియాస్ అనేవి డై అయ్యి వాటిని తింటూ సో ఇలా సాలిడ్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. అండ్ బికాస్ ద ఏరోబిక్ డైజెషన్ occurs much faster than anaerobic digestion అమ్మ. సో anaerobic డైజెషన్తో కంపేర్ చేస్తే ఏరోబిక్ డైజెషన్ అనేది స్పీడ్గా జరుగుతుంది. అండ్ క్యాపిటల్ కాస్ట్కి వచ్చేసరికి ఈ ఏరోబిక్ డైజెషన్లో తక్కువగా ఉంటుందమ్మా. అండ్ హవెవర్ ద ఆపరేటింగ్ కాస్ట్ వచ్చేసరికి క్యారెక్టరిస్టికల్లీ మచ్ గ్రేటర్ ఫర్ ఏరోబిక్ డైజెషన్ అమ్మ. సో ఈ క్యాపిటల్ ఇనిషియల్ కాస్ట్ అనేది ఏరోబిక్ డైజెషన్కి ఎక్కువ. ఎందుకంటే ఎనర్జీ కాస్ట్ ఫర్ ది ఏరేషన్ నీడ్స్ టు యాడ్ ఆక్సిజన్ టు ద ప్రాసెస్. ఇక్కడ కంటిన్యూస్గా ప్రాసెస్కి ఆక్సిజన్ని యాడ్ చేయాలి కాబట్టి ఈ యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్ అనేది సమ్వాట్ కాస్ట్లీ ప్రాసెస్ అవుతుందమ్మా. అండ్ పాత్ ఆఫ్ ఏరోబిక్ డైజెషన్కి వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ట్ అనేది బయోమాస్ని మైక్రో ఆక్సిజన్ ప్రెజెన్స్తో మైక్రో ఆర్గానిజమ్స్ ఇంట్రడక్షన్ తోటి రెండిటి ప్రజెంట్ తోటి రెస్పిరేషన్ అండ్ సింథసిస్ అంటే ఈ ప్రాసెస్ అనేవి 2 ప్రాసెస్ లాగా కన్వర్ట్ అవుతాయి. అండ్ ఇవి మైక్రో ఆర్గానిజమ్స్గా ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ సమ్ ఆఫ్ ది ఎండ్ ప్రోడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి లైక్ హైడ్రోజను, CO2, వాటరు అండ్ సల్ఫ్యూరిక్ ఆక్సైడ్ ఇవిలా ప్రొడ్యూస్ అవుతాయి. దిస్ ఈజ్ ది పాత్ ఫర్ ది డైజెషన్ అమ్మ. అండ్ కమింగ్ టు అడ్వాంటేజెస్కి వచ్చేసరికి ఏరోబిక్ బ్యాక్టీరియా ఆర్ వెరీ ఎఫిషియంట్ ఇన్ బ్రేకింగ్ వేస్ట్ ప్రోడక్ట్స్ అమ్మ. anaerobic డైజెషన్తో కంపేర్ చేస్తే ఏరోబిక్ డైజెషన్లో ఆక్సిజన్ ప్రజెంట్ వల్ల ఇవి చాలా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా వర్క్ అవుతాయమ్మా. అండ్ ఏరోబిక్ ట్రీట్మెంట్ యూజువల్లీ ఈల్డ్స్ బెటర్ ఎఫ్లూయెంట్ క్వాలిటీ దట్ అబ్టైన్డ్ ఇన్ anaerobic ప్రాసెస్ అమ్మ. సో ఈ ట్రీట్మెంట్ అనేది బెటర్ ఎఫిషియన్సీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఈ ఏరోబిక్ డైజెషన్ తర్వాత ఆఫ్టర్ ఎండ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుందమ్మా. అండ్ ఏ పోర్షన్ యూజ్డ్ బై ది మైక్రో ఆర్గానిజమ్స్ ఫర్ సింథసిస్ అండ్ గ్రోత్ ఆఫ్ న్యూ మైక్రో ఆర్గానిజమ్స్ అమ్మ. సో ఈ పోర్షన్ ఆర్ ఈ పాత్ ఈ వర్క్ జరిగేటప్పుడు న్యూ మైక్రో ఆర్గానిజమ్స్ జరిగే పాత్ కూడా క్రియేట్ అవుతుందమ్మా. అండ్ కమింగ్ టు డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి అండ్ హయ్యర్ పవర్ కాస్ట్
ఈజ్ అసోసియేటెడ్ విత్ సప్లయింగ్ రిక్వైర్డ్ ఆక్సిజన్ అమ్మ. ఆక్సిజన్ని కంటిన్యూస్గా సప్లై చేయాలంటే మనకి పవర్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది, దానివల్ల పవర్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ డైజెస్టివ్ స్లడ్జ్ అనేది మెకానికల్ డీవాటరింగ్ క్యారెక్టరిస్టిక్స్ ద్వారా మనకి ఆ స్లడ్జ్ని డ్రా చేయాల్సి వస్తుంది. అండ్ ఈ ప్రాసెస్ అనేది అఫెక్టెడ్ సిగ్నిఫికెంట్లీ బై టెంపరేచరు, లొకేషను అండ్ టైప్ ఆఫ్ ట్యాంక్ మెటీరియల్ అమ్మ. సో ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ దీస్ కండిషన్ని బేస్ చేసుకొని మనకి ఎఫిషియన్సీ అనేది డిపెండ్ అవుతుంది. అండ్ ఏ యూస్ఫుల్ బై ప్రోడక్ట్ సచ్ యాజ్ మీథేన్ అనేది నాట్ రికవర్డ్ అమ్మ. సో ఈ మనకి కంప్లీట్గా మీథేన్ అనేది ప్రొడ్యూస్ అవ్వకపోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ది బయోమాస్ స్లడ్జ్ ఏదైతే ఉందో, అంటే పేస్ట్ ఏదైతే ఉందో అది డీకంపోజ్ ఆర్ డిస్పోజల్కి వెళ్ళిపోతుందమ్మా. అండ్ దట్ ఈస్ ది ప్రాసెస్ ఫర్ ది ఏరోబిక్ డైజెషన్ అమ్మ. సో దీస్ ఆర్ ది టాపిక్స్ ఫర్ ది ఏరోబిక్ అండ్ anaerobic digestion గురించి చూస్తున్నాము. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ డ్యూరింగ్ దిస్ టాపిక్ యూ మే ఆస్క్ ఇన్ నెక్స్ట్ క్లాస్.